అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకుందాం. ఇప్పుడు ఇది వేగిన తర్వాత ఈ ఫిష్ పీసెస్ అన్ని దీనిలో వేసుకుందామండి. ఇప్పుడు ముక్కలన్నీ వేసుకున్న తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్లు కారం వేసుకోండి, 1 స్పూను సాల్ట్ వేసుకుందాం. ఇలా అన్ని వేసుకున్నాక దీనిలో పులుసు కూడా పోసేసుకుందామండి. ఈ విధంగా కట్టుకొని పోసుకుందాం. ఈ విధంగా పులుసు పోసుకొని ఈ పులుసు చిక్కని గ్రేవీ అయ్యేంత వరకు ఉడికించుకోండి మీడియం ఫ్లేమ్ మీద. చూసారు కదండి, 20 నిమిషాలు బాగా ఉడికి